హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్. ఈ ఎనర్జీస్లో మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్ అంటే ఈరోజు ఎనర్జీస్ ఎలా ఉన్నాయి అని చెక్ చేస్తుంటే మీరంటే ఇష్టపడిన వారే మళ్ళీ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారండి. ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు, అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుంది, వీటికి సంబంధించి ఈ రీడింగ్. మీ మనసులో ఉన్న పర్సన్ నుండి ఏదో ప్రపోజల్ అయితే రాబోతుంది. ఆ ప్రపోజల్ ఎలా ఉండబోతుంది, మిమ్మల్ని బాధ పెట్టేలా ఉంటుందా, లేదంటే మీరు హ్యాపీ ఫీల్ అయ్యే సంఘటనలు ఉండబోతున్నాయా, వీటికి సంబంధించి ఈ రీడింగ్లో అయితే ఉండబోతుంది. ఇది లవర్స్ అని కాదండి, వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా ఈ రీడింగ్ అనేది చూడవచ్చు. ప్రతి ఎనర్జీస్ కార్డ్స్ కూడా నేను ప్రశ్నాపరంగానే తీయడం అయితే జరుగుతుంది. అండ్ నెంబర్స్ ఎనర్జీస్ ఉంటాయి, దాంట్లో కూడా మీరు ఎంచుకోవచ్చండి. మీ మనసులో ప్రశ్నకి సమాధానాలు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది, అది కూడా రీడింగ్ తర్వాత. ఇదైతే పిక్కే కార్డ్ రీడింగ్ కాదండి, మీ మనసులో ప్రశ్నకి అసలు సమాధానం ఎలా రాబోతుంది, మీ పర్సన్ ఏ లైఫ్ సిచ్యువేషన్లో ఉన్నారు, అసలు మీతో మాట్లాడే ఉద్దేశం ఉందా లేదా, ఈ విధంగా కూడా మీరు సెల్ఫ్ రీడింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ రీడింగ్ అనేది యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. మొదటిగా ఎనర్జీస్ చెక్ చేసే ముందు మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్, ఎమోషన్స్, అసలు మీ గురించి పాజిటివ్గా అనుకుంటున్నారా, నెగిటివ్గా ఆలోచిస్తున్నారా, దీనికి సంబంధించి ఎనర్జీస్ ఏ విధంగా సూచిస్తున్నాయి అంటే ఇవి సఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్స్. వీటిలో నేను 2 ఎనర్జీస్ కార్డ్స్ తీయడం అయితే జరుగుతుంది. మొదటి ఎనర్జీస్ కార్డ్లో అసలు మీ పర్సన్ మీతో మాట్లాడే ఉద్దేశం ఉందా లేదా, అండ్ రెండవ ఎనర్జీస్ కార్డ్ దీనికి క్లారిఫికేషన్. దీనికి సంబంధించి ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్ అండి. మీరు మనసులో అనుకోవచ్చు అది ఎస్ ఆర్ నో అని కూడా మీకు రీడింగ్ ఇస్తాను. మొదటి ఎనర్జీస్ అసలు మీ పర్సన్ ఎమోషన్ వచ్చేసి మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు, మీకు మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయాలని ట్రై చేస్తున్నారు, కానీ ఒక్కొక్కసారి ఎమోషన్ కనెక్ట్ అయ్యి మీతో మాట్లాడాలనుకుంటున్నారు, కానీ ఒక్కొక్కసారి ఆలోచించి ఆగిపోతున్నారు. దీనికి రీజన్ ఏంటి అంటే మనసులో మీ గురించి చాలా పాజిటివ్గానే ఉన్నారండి, మీ మీద ఎటువంటి కోపం, ద్వేషం అయితే లేదు, ఎందుకో ఇష్టం అన్నది చూపిస్తున్నారు. వారి మనసులో మీ గురించి ఎందుకో ఆలోచిస్తున్నారు అంటే గతంలో మీరు ఏమైనా మంచి మాటలు చెప్పడం కానీ, మీరు చూపించిన కేరింగ్ కానీ ప్రజెంట్ ఎవరు ఇవ్వట్లేదు, ఇవ్వలేరు అని కూడా మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు. గతానికి ప్రజెంట్కి వారు కంపేర్ చేస్తున్నారన్నమాట. మీతో మాట్లాడాలనున్నా మాట్లాడలేని పరిస్థితి, కానీ మనసులో మీతో మాట్లాడుతూనే ఉన్నారండి. వారు మంచిగానే ఆలోచిస్తున్నారు, మీ ప్రవర్తన, మీ మాట తీరు నచ్చుతుంది. వారు అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ మాత్రం చేస్తారండి, అది కూడా మిస్టైల్ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే మీతో మాట్లాడాలన్నా వారు మాట్లాడలేకపోతున్నారు, కొంచెం భయపడుతున్నారని కూడా ఈ ఎనర్జీస్ అన్నది సూచిస్తుంది. ఎందుకంటే మీరు వారితో ఎలా రెస్పాండ్ అవుతారు, మీరు ఎలాంటి మాటలు మాట్లాడతారు, వారిని బాధ పెట్టేలా ఉంటాయా, లేదంటే మీరు మంచిగా మాట్లాడతారా, ఇలా సందేహంలోనే ఉంటున్నారు. మీ నుండి కూడా వారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుందని. మీరు ఎలా వెయిట్ చేస్తున్నారో మీ మనసులో ఉన్న పర్సన్ కోసం, అలానే మీ పర్సన్ కూడా వారి మనసులో మీ గురించి ఇలానే ఆలోచిస్తున్నారు. అసలు మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, చాలా ఇష్టంతో ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని ఇష్టపడుతున్నారు. మీరు ఎప్పుడు వారితో మాట్లాడాలని చాలా ప్రయత్నాలు అయితే చేశారండి. వారైతే ఎవరికో ఇంపార్టెన్స్ ఇచ్చి మిమ్మల్ని పట్టించుకోకపోవడం, అంటే ఇంపార్టెన్స్ అంటే వారి కెరీర్ కోసం కావచ్చు, లేదంటే వారి ఇంట్లో వారి గురించి అయినా కావచ్చు, అండ్ అనదర్ రిలేషన్ అయిన గురించి అయినా కావచ్చు. వేరే మాటలకి అట్రాక్ట్ అయ్యి, రిలేషన్కి అట్రాక్ట్ అయ్యి మిమ్మల్ని పట్టించుకోకపోవచ్చు. ప్రజెంట్ జరుగుతుంది ఏంటి అంటే మీ మనసులో ఉన్న పర్సన్ని మళ్ళీ వారి మనసులో మీ గురించి పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, మీతో మాట్లాడాలని ప్రయత్నాల మీద అయితే ఉన్నారని కూడా ఈ కార్డ్ అనేది సూచిస్తున్నాయి. ట్విస్ట్ ఏంటంటే మీరంటే అస్సలు పడినవారు, మీరంటే ద్వేషం చూపించేవారు,
అండ్ మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ మీతో మాట్లాడాలని అనుకుంటున్నారని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుందండి. అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ నుండి, అంటే మీ మనసులో ఎవరైతే ఉన్నారో వారి నుండి కాంటాక్ట్ అయితే రావచ్చు. ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్గా ఉండబోతుందండి. అందరికీ ఇలా జరుగుతుందా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం ఉంటుంది. ఇప్పుడు కొంతమందికి అయితే ఈ టైం రావడం అయితే జరిగింది. అంటే మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. అందరికీ జరగదండి. ఇది కొంతమందికి మేబీ 10లో 6గురికి కానీ 5గురికి కానీ ఈ సిచ్యువేషన్ అయితే జరుగుతుంది. అసలు మీ పర్సన్ మీతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు, వారి లైఫ్లో ఏం జరుగుతుంది, దీనికి సంబంధించి నెక్స్ట్ రీడింగ్ అయితే ఉండబోతుంది. ఈ ఎనర్జీస్ కార్డ్స్ కూడా మీ మనసులో ఒక ప్రశ్న వేసుకోండి. దానికి సరైన సమాధానం వస్తే మీకు ఈ ఎనర్జీస్ అన్నది వర్క్ అవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఎనర్జీస్ ఏమిటి అంటే ఇవేనండి. వీటిలో అసలు మొదటగా తీసే ఎనర్జీస్ కార్డ్ ఏంటి అంటే మీ పర్సన్ పాస్ట్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, ఫ్యూచర్లో జరిగే సిచ్యువేషన్స్ ఏంటి, ప్రతిదానికి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ అండ్ జరగబోయే సిచ్యువేషన్స్. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్, ఇది పాస్ట్ గురించి మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి. పాస్ట్లో మీ బాండింగ్ అయితే చాలా బాగుండేది. అనదర్ పర్సన్ వల్ల మీ రిలేషన్లో మీ పర్సన్ మీ నుండి దూరం అయ్యారు, కానీ మీరు మీ పర్సన్ మానసికంగా కనెక్ట్ అయ్యి ఉన్నారని ఈ కార్డ్ అనేది సూచిస్తుంది. మీరు పాస్ట్ నుండి ప్రజెంట్ వరకు పర్సన్కి కనెక్ట్ అయ్యి ఉన్నారండి. అలానే పర్సన్ కూడా ప్రజెంట్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు. ఈ కార్డ్ ఎనర్జీస్ ఏంటి అంటే మీ పర్సన్ అసలు మానసిక సంతోషం అన్నది లేదు, ఒంటరిగా కూర్చుంటున్నారు, గతం గురించి ఆలోచిస్తున్నారు, వారి ప్రజెంట్ లైఫ్ గురించి బాధపడుతున్నారు. ఎందుకంటే ఒకరి మాటల వల్ల మిమ్మల్ని దూరం చేసుకోవడం కానీ, ఒకరి అట్రాక్షన్ వల్ల మిమ్మల్ని దూరం చేసుకోవడం కానీ, ఇప్పుడు దూరం చేసుకుంది వారు కానీ మీరైతే దూరం చేసుకోలేదని ప్రజెంట్ ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ ఆలోచన ఎలా ఉందంటే వారు చేసిన దానికి వారు పశ్చాత్తాపం అన్నది ఉందండి. అట్రాక్షన్కి ఎఫెక్షన్కి డిఫరెన్స్ అయితే తెలుసుకున్నారు. అట్రాక్షన్ ఎప్పుడు వదిలి వెళ్ళిపోతుందని, ఎఫెక్షన్ ఎప్పుడు ఎంత దూరమైనా మళ్ళీ కలుసుకుంటారని మీ పర్సన్ అయితే ఆలోచనలో అయితే ఉన్నారు. జరిగే సిచ్యువేషన్ ఏంటంటే వారు కోరుకున్న జీవితంలో వారు మోసపోయారు. ఇక్కడ మీ పర్సన్ కోరుకునే లైఫ్ ఏంటంటే మళ్ళీ మీతో లైఫ్ కావాలని, మీతో ఉంటే హ్యాపీగా ఉంటారని అండ్ హెల్దీ రిలేషన్గా కూడా ఉంటారని మీ పర్సన్ అయితే ఓవర్ థింకింగ్ చేస్తున్నారండి. పాస్ట్ గురించి బాధపడుతున్నారు, ఫ్యూచర్లో జరిగే విషయం గురించి వారు అనుకున్నది జరగాలని అనుకుంటున్నారు. అంటే మళ్ళీ మీతో రినన్ కావాలి, మళ్ళీ మీతో ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేయాలి, మీతో ఒక అందమైన జీవితం ఉండాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ప్రజెంట్ అయితే మీ పర్సన్ ఎవరితో అంత మంచిగా అయితే లేదండి, డిప్రెషన్లో అయితే ఉన్నారు. ఇక్కడ మీరు అనుకోవచ్చు మీ పర్సన్ మీ గురించి కాకుండా వారి లైఫ్లో వేరే వారు ఉన్నారు, వారితోనే హ్యాపీగా ఉన్నారని. కానీ ఇక్కడ పాస్ట్ లైఫ్ గురించి వారు స్పై చేస్తున్నారు. పాస్ట్ లైఫ్ అంటే మీతో ఒక బాండింగ్ అన్నది ఉందండి. ఈ బాండింగ్ వల్ల మీ మీద ప్రేమ అన్నది ఎక్కువ కనిపిస్తుంది. మీ విషయంలో మీరు వారికే సొంతమని, మీ లైఫ్లో ఎవరు ఉండకూడదు, అసలు మీరు వారి కోసం వెయిట్ చేస్తున్నారా లేదంటే వేరే రిలేషన్లోకి వెళ్ళిపోయారా, ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారు, తెలుసుకున్నారు. అందుకే ప్రజెంట్ వారున్న డిప్రెషన్ స్టేట్లో మీ మీద ఫోకస్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే వారి లైఫ్లో ఎవరి వల్ల మోసపోవడం అయితే జరిగిందండి. ఇక్కడ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇక్కడ స్పై చేయడానికి రీజన్ ఏంటంటే మీ పర్సన్ అయితే సంతోషంగా అయితే లేరు, మానసికంగా బాధపడుతున్నారు, ఎమోషనల్గా ఇంకా వారు ఏడుస్తున్నారండి. వారి జీవితంలో ఎవరిని బాధ పెట్టారు, ఎవరి వల్ల మిమ్మల్ని దూరం చేసుకున్నారు, ఇతరుల వల్ల వారు ఏడ్చారు, మిమ్మల్ని ఏడిపించారని ఇప్పుడు మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు కూడా. స్పై చేసిన విషయం ఏమిటి, వారు తెలుసుకున్న విషయం ఏంటి అంటే మీరు ఇంకా వారి కోసం వెయిట్ చేస్తున్నారని, వారి కోసం బాధపడుతున్నారని, ఏడుస్తున్నారని వారైతే తెలుసుకున్నారు. అందుకే మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి.
మీ పరిస్థితికి కారణం వారే అని ఒక పశ్చాత్తాపం అన్నది కనిపిస్తుంది. మీ పర్సన్ మెయిల్ అయినా సరే, ఫీమేల్ అయినా సరే చాలా అంటే చాలా బాధపడుతున్నారు. వారిలో చాలా మార్పు అన్నది కనిపిస్తుంది. వారు కోరుకునేది ఏంటంటే మీతో ఉంటే ఒక హ్యాపీ లైఫ్ ఉంటుంది. మీరిచ్చే ప్రేమ ఎవరు ఇవ్వలేరని. అండ్ మీతో ఉన్న బాండింగ్ కూడా వేరే వారితో అంత ఉండదని వారు అనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. వారిప్పుడు ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో ఉన్న సిచ్యువేషన్‌లో కూడా ఉన్నారండి. మీ గురించి తెలుసుకోవాలంటే ఎవరిని నమ్మాలి? అండ్ మీ గురించి చెడ్డగా చెప్పిన వారి గురించి అసలు వారి తత్వం ఏంటో, అసలు వారు చెప్పింది నిజమా? కాదా? ఎందుకు ఇలా చెప్పారు? అన్న విషయాలు తలుచుకుని బాధపడ్డం. ఇలా వారి లైఫ్‌లో అసలు ఏం జరుగుతుంది అని మీ పర్సన్ అయితే డిప్రెషన్ అయితే కనిపిస్తుందండి. ఇక్కడ ఈ 4 ఎనర్జీస్ కార్డ్‌కి జరగబోయే సిచ్యువేషన్ అనమాట. ఇక్కడ మీ పర్సన్‌లో చాలా మార్పన్నది కనిపిస్తుంది. మారారు కూడా. మళ్ళీ ఏ లైఫ్ అయితే వారు వదులుకున్నారో ఆ లైఫే తిరిగి కావాలని కోరుకుంటున్నారు. ఇక్కడ ఎక్కువ ఎవరికి రెజొనేట్ అవుతుంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ వరకైతే ఎక్కువ వర్తిస్తుందండి. ఎందుకంటే ఇక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మీ బంధం అన్నది ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కనిపిస్తుంది. సోల్‌మేట్ కనెక్షన్ కనిపిస్తుంది. మీరేంటి అంటే మీ పర్సన్ గురించి ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు. బాధపడుతూనే ఉంటారు. వేరే రిలేషన్‌లోకి వెళ్ళాలనే ధ్యాసే ఉండదు. జీవితంలో మీ ఎవరితో మీకు బంధం ముడిపడిందో ఆ బంధమే కావాలని మీరు కోరుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ కూడా మీకంత మీరంత రెస్పెక్ట్ ఇస్తున్నారని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారండి. ఈ మొదటి ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ మనసులో మీరొక అద్భుతమైన వారు. మీలాంటి వారు ఎవ్వరూ ఉండరు. మీరింత రెస్పెక్ట్ ఇస్తున్నారు అంటే మీ విలువ తెలుసుకోలేకే మిమ్మల్ని దూరం చేసుకున్నారని. ఎప్పుడైతే మీ మనసు, మీ ప్రవర్తన, మీ తీరు నచ్చుతున్నాయని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. దీనికి క్లారిఫికేషన్ అండి. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి మీ మీద చాలా ఫోకస్డ్‌గా ఉన్నారు. వారి లైఫ్ ఏదో వారు చూసుకున్నా సరే, ఆ లైఫ్‌లో జరిగిన సంఘటనలకి ప్రెజెంట్ మీతో మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలి. మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఇక్కడ మీతో ఇష్టంగా మాట్లాడాలనుకుంటున్నారు. ఇష్టంగానే మీతో అంటే ఈ బంధం కలిసేలా ఉండాలని వారు కోరుకుంటున్నారండి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మీ పర్సన్ ఆలోచనలో అండ్ వారి ప్రవర్తన మారింది. ఆలోచనలు మారాయి. అంతా పాజిటివ్‌గా అయితే మారుతున్నారండి. ఎవరినైతే దూరం చేసుకున్నారో మళ్ళీ వారితోనే లైఫ్ కావాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు. క్లారిఫికేషన్. మీ పర్సన్ చెప్పేది ఏంటంటే కొన్ని మాటల వల్ల కానీ, కొంతమంది పర్సన్ వల్ల కానీ ఆ మాటలకి ఎడిక్ట్ అయ్యారు. కొంతమంది పర్సన్‌కి, వ్యసనాలకి, వ్యామోహాలకి బానిసైపోయారు. కొన్ని మాటలు నమ్మడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే ఇలాంటి వ్యసనాలు, వ్యామోహాల నుండి బయటపడాలి అనుకుంటున్నారు. అండ్ మీతో ఉంటేనే సంతోషంగా ఉండగలరు. మీరు చూపించే లైఫ్ కానీ, కేరింగ్ కానీ, ఎఫెక్షన్ కానీ అర్థం చేసుకుంటే చాలా హ్యాపీగా ఉండగలరని. మిమ్మల్ని అర్థం చేసుకోలేకే ఎదుటి వాళ్ళ మాటలకి ఇంపార్టెన్స్ ఇవ్వటం అండ్ వ్యామోహాలకి బానిస అవ్వటం ఇలాంటివైతే మీ పర్సన్ చేశారని ఇప్పుడు వారి మనసులో ఒకటే ఆలోచన అండి. ఎందుకు మీలాంటి వారిని దూరం చేసుకున్నారు? ఇక్కడ మీరు ఇంత బంధానికి రెస్పెక్ట్ ఇస్తున్నారు. వారు ఎందుకు మీ విషయంలో పాజిటివ్‌గా ఆలోచించకుండా వారి స్వార్థం కోసం వారి లైఫ్ ఎందుకు చూసుకున్నారు? ఇక్కడ మిమ్మల్ని ఎంత ఏడిపించారో వారి మనసుకి ఇప్పుడు అర్థమవుతుందండి. వారు కోరుకునేది ఏంటంటే మళ్ళీ మీతో లైఫ్ కావాలి. ఇంకా అంటే మీ హస్బెండ్, మీరు ఫీమేల్ అయితే మీ హస్బెండ్ అయితే కొన్ని రిలేషన్స్‌లోకి వెళ్ళడం అయితే జరిగిందండి. ఆ రిలేషన్ నుండి బయటపడి మళ్ళీ మీతో లైఫ్ కావాలని, రీయూనియన్ కావాలని అనుకుంటున్నారు. జరుగుతుంది కూడా. అండ్ మీరు మేల్ అయితే మీ పర్సన్ ఏమంటున్నారు అంటే మీ గురించి చాలా బాధపడుతున్నారండి. అంటే మీరు కొన్ని వ్యసనాలకి బానిస అవ్వడం వల్ల మీ పర్సన్‌కి కొన్ని చెప్పుడు మాటలు వినడం అయితే జరిగిందండి. మీరు చెయ్యని తప్పులు కూడా
అవే నిజమని నమ్మారని, ఇప్పుడు అది నిజం కాదని మీ పర్సన్ ఫీల్ అవడం అయితే జరిగింది. ఇక్కడ ఒక పర్సన్ వచ్చి మీ పర్సన్తో చెప్పడం ఏంటి అంటే, మీ విషయంలో అంటే మీరున్న లైఫ్లో మీరు కరెక్ట్గానే ఉన్నారు. కొంతమందికి కొన్ని అలవాట్లు ఉంటాయి. అది కొంతమందికి మంచిగా అనిపించకపోవచ్చు. కొన్ని అలవాట్లు కొంతమంది అర్థం చేసుకుంటే ఆ సిచ్యువేషన్ వల్ల వారు మారారని, వారు పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గానే ఉంటుంది, నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గానే చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరంటే పడిన వారే మీ పర్సన్కి మీ గురించి బ్యాడ్గా చెప్పడం వల్ల, అంటే మీరు ఎవరితో రిలేషన్లో లేకపోయినా సరే మీకు లేనిపోని సంబంధాలు అంటగట్టి మీ పర్సన్ నుండి మిమ్మల్ని వేరు చేయడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ అవే మాటలు నిజమనుకుని మీకు దూరమైన వారు మీ లైఫ్లో ఎవరు లేరని తెలుసుకున్నప్పుడు మీ గురించి ఇక్కడ బాధపడుతున్నారు. అంటే కొన్ని మాటల నుండి బయటపడుతున్నారు. అంటే కొన్ని చెప్పుడు మాటలు ఎప్పుడైతే తెలుసుకున్నారో వారి నుండి దూరం అవుతున్నారు. మళ్ళీ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఈ ఎనర్జీస్‌లో అయితే ఎక్కువ వైఫ్ అండ్ హస్బెండ్ వారే ఎక్కువ కనిపిస్తున్నారండి. లవర్స్ కన్నా మీ మధ్యనున్న మనస్పర్ధలు, విభేదాలనేది తొలగిపోతున్నాయి. మీ పర్సన్ మీ గురించి బాధపడుతున్నారు. మీరేమో మీ పర్సన్ గురించి అయితే బాధపడుతున్నారు. మీరంటే అసలు ఇష్టపడిన వారు. ఎందుకు ఇష్టపడలేదంటే వేరే వారి మాటల ప్రభావం ఎక్కువ ఉందండి మీ మధ్యన. ఆ మాటల ప్రభావం వల్లే మిమ్మల్ని అపార్థం చేసుకుని, మీ గురించి బాధపడడం, అదే నిజమనుకుని మిమ్మల్ని దూరం చేసుకుని, మీకు డివోర్స్ ప్రపోజల్ అయితే ఇవ్వడం, ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే జరిగుంటాయి. ఎప్పుడైతే మీ గురించి తెలుసుకున్నారో, మీతో ఇష్టంతో మళ్ళీ జీవితం మొదలు పెట్టాలని అనుకుంటున్నారని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేవి సూచిస్తున్నాయి. మీ మీద చాలా ఇష్టంతో ఉన్నారు. మీ మీద ఫోకస్ చేస్తున్నారు. మీ లైఫ్‌లో అసలు ఏం జరిగింది? ఏం జరుగుతుంది? తెలుసుకున్నారు, తెలుసుకోబోతున్నారు. చివరికి వారిలో మార్పు అన్నది రావడం అయితే జరుగుతుందండి. మీరంటే ఇష్టపడిన వారే మీరంటే ఇష్టం, మళ్ళీ మీతో లైఫ్ కావాలని అనడం, ఇలాంటి ప్రపోజల్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగిందండి. జరుగుతుంది, జరగబోతుందని కూడా నేను చెప్పగలను. మీరు ఈ ఎనర్జీస్ ఎంచుకోమని చెప్పాను కదా! మీ మనసులో ప్రశ్నలకి మీరు ఏ నంబర్ అయితే, అంటే ఇక్కడ 1 నుండి 10 వరకు నంబర్స్ అయితే ఉన్నాయి. ఈ 10 నంబర్స్‌లో మీరు మనసులో ఏ ప్రశ్నకి ఏ సమాధానం కావాలని అనుకుంటున్నారో మీకు ఈ ఎనర్జీస్ ఏం సమాధానాలు ఇవ్వబోతున్నాయి అంటే, ఎవరైతే ఏ నంబర్ ఎంచుకున్నారో మీ మనసులో ప్రశ్నలకి సమాధానం. మొదటి ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ మనసులో మీ మీద ఇష్టం ఉందా అంటే ఇష్టమైతే కనిపిస్తుందండి. మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. మీ మీద ఎటువంటి కోపం అయితే లేదు. మేబీ మీతో మాట్లాడాలనుకుంటున్నారు. వారి నుండి అయితే కాంటాక్ట్ రావచ్చు, లేదంటే మీ పర్సన్ గురించి ఎవరైనా మీతో చెప్పడం అయితే జరుగుతుంది. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్, మీ పర్సన్ మీకు దూరం అయ్యారు. ఇక మీ లైఫ్లోకి తిరిగి వస్తారా లేదా అని అడిగారు. తిరిగి రాబోతున్నారండి. మీ మధ్యన కొంతమంది టాక్సిక్ పర్సన్ ఉన్నారు. టాక్సిక్ రిలేషన్ అయితే ఉంది. ఈ త్వరలో ఈ రిలేషన్ అన్నది క్లోజ్ అయిపోతున్నది. అండ్ మీ మధ్యలో ఉండే కొంతమంది టాక్సిక్ పీపుల్ అయితే మీ పర్సన్ నుండి దూరం అయిపోతున్నారు. మీ బంధం ఎక్కడి నుండి మొదలైందో మళ్ళీ అక్కడికే స్టార్ట్ అవ్వబోతుందని ఈ కార్డ్ ఎనర్జీస్. అంటే మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ముగిసిపోబోతుంది. నెక్స్ట్ మూడవ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ అయితే కొంచెం వ్యసనాలు కనిపిస్తున్నాయండి. ఆల్కహాలిక్గా ఉన్నారు. అండ్ కొన్ని వ్యామోహాలు కూడా కనిపిస్తున్నాయి. త్వరలో కూడా ఈ సిచ్యువేషన్ నుండి బయటపడతారు, కానీ కొంచెం టైం పడుతుంది. మీరిప్పుడు ఎంత మాట్లాడినా మీ పర్సన్ వచ్చి మిమ్మల్ని పట్టించుకోకపోవడానికి కారణం పరాయి వ్యామోహం కనిపిస్తుంది. పరాయి మాటలు చాలా ఇష్టం చూపిస్తున్నారు. అందుకే మిమ్మల్ని దూరం పెట్టడం అయితే జరుగుతుంది. త్వరలో మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి మీతో హ్యాపీగా ఉండడం అయితే జరుగుతుంది. కొంచెం టైం పడుతుందంతే. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ అసలు మీరంటే ఇష్టం ఉందా లేదా, మళ్ళీ మీతో లైఫ్ స్టార్ట్ చేస్తారా లేదా, వారు ఎందుకు మిమ్మల్ని పట్టించుకోవడం లేదని మీరు అడుగుతున్నారు. లేదంటే మిమ్మల్ని పట్టించుకుంటున్నారు, మీ మీద ఫోకస్గా ఉన్నారు. ఎందుకో వారు ఇష్టంతోనే మీతో లైఫ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలని చూస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ కానీ మెసేజ్ కానీ రావడం అయితే జరుగుతుంది, లేదంటే మిమ్మల్ని అన్బ్లాక్ చేయడం అయితే జరగబోతుంది. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎనర్జీస్ కార్డ్, ఈ 5వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీరేమనుకుంటున్నారు, మీ పార్ట్నర్తో మీకు సంతోషమైన జీవితం ఉండాలి, మీ మధ్యన థర్డ్ పార్టీ రిలేషన్ ముగిసిపోవాలి, అండ్ మీరు లవర్స్ అయితే మీ పర్సన్తో మ్యారేజ్ కావాలి, ఒక అందమైన జీవితంగా ఉండాలి,
ఒక హ్యాపీ లైఫ్, హెల్తీ రిలేషన్గా ఉండాలని కోరుకుంటున్నారు. అలానే జరగబోతుందండి. త్వరలో మీ పర్సన్ మీకు ఇచ్చే ప్రపోజల్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకోవడం కానీ, అండ్ మీతో బంధం రినౌన్ అవ్వడం కానీ, ఇలాంటి ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారు. నెక్స్ట్ 6-1 ఎనర్జీస్ కార్డ్. మీరు అడిగిన ప్రశ్నకి ఇక్కడ సమాధానం. మీ పర్సనల్ లైఫ్ అయితే అస్సలు బాగాలేదండి. ఇటు మీ గురించి ఆలోచించట్లేదు, అక్కడ వారున్న లైఫ్లోనే సంతోషంగా ఉండలేకపోతున్నారు. డిప్రెషన్ స్టేట్లో అయితే ఉన్నారు. ఎటు తేల్చుకోలేని పరిస్థితి. వారి లైఫ్ ఎలా ఉందో వారికి అర్థం అవట్లేదండి. అయోమయం, అంధకారం అన్న సిచ్యువేషన్లో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు. మీ గురించి తెలుసుకోవాలన్నా, మీతో మాట్లాడాలన్నా కొంచెం టైం అయితే పడుతుంది. నెక్స్ట్ 7-1 ఎనర్జీస్ కార్డ్. అంటే 7వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీరు మీ పర్సన్ మానసికంగా అయితే కనెక్ట్ అయ్యి ఉన్నారండి. మిమ్మల్ని కాదనుకుని వేరే వారితో రిలేషన్లో ఉన్నా, వేరే వారికి ఇంపార్టెన్స్ ఇచ్చినా అది కొంతవరకే. ఎందుకంటే మీకు మీ పర్సన్తో లైఫ్ లాంగ్ బంధం అయితే ఉంది. ప్రజెంట్ అయితే మీరు విడిపోవచ్చు, కానీ ఎప్పటికీ కలిసే బంధం ఉంది. ఇక్కడ మీ విషయంలో మీరు భయపడని అవసరం లేదు. మీ పర్సన్ అయితే మీ నుండి దూరం అవ్వరు, దూరం చేయలేరు కూడా. నెక్స్ట్ 8-1 ఎనర్జీస్ కార్డ్. ఈ 8వ ఎనర్జీస్ కార్డ్ మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం. మీరు చాలా ఎమోషనల్గా ఉంటున్నారండి. చాలా బాధగా అడిగినట్టున్నారు. మీ పర్సన్ మీ విషయంలో అసలు ఏం చేయాలి అనుకుంటున్నారు, ఎందుకు ఏడిపిస్తున్నారు, వారు ఎందుకు మాట్లాడట్లేదు అంటే మీ పర్సన్ ఎవరికో భయపడుతున్నారు. మీతో మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేని సిచ్యువేషన్. మీ గురించి అయితే చాలా బాధపడుతున్నారండి. మీ విషయంలో వారు తప్పు ఒప్పుకుంటున్నారు, తప్పు చేశారని భావన కనిపిస్తుంది. మానసికంగా సంతోషంగా లేరు. మీ గురించి ఓవర్ థింకింగ్ చేసి మీ గురించి బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. ఇక్కడ మీరు బాధపడుతున్నారు, అక్కడ మీ పర్సన్ బాధపడుతున్నారు. అసలు వారి పరిస్థితి బాగాలేదని ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. నెక్స్ట్ 9th-1 ఎనర్జీస్ కార్డ్. అంటే ఈ 9వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ గురించి మీరు స్పై చేస్తున్నారు. అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుంది, ఎవరితో మాట్లాడుతున్నారు, వారి రిలేషన్ ఎలా ఉంది, ఇలా మీరు ఎలా తెలుసుకుంటున్నారో అక్కడ మీ పర్సన్ కూడా మిమ్మల్ని స్పై చేస్తున్నారండి. మీ గురించి ఏదో తెలుసుకున్నారు, కొంచెం సంతోషంగానే అనిపిస్తుంది, కానీ వారు చేసిన దానికి వారే కొంచెం బాధపడుతున్నారండి. మీ గురించి అయితే మంచిగానే ఏదో విషయం తెలుసుకున్నారు. మేబీ మీకు కాంటాక్ట్లో అయితే రావచ్చు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. మిమ్మల్ని బాధ పెట్టిన వారు, మిమ్మల్ని వద్దనుకున్న వారే మళ్ళీ మీతో మాట్లాడబోతున్నారని కూడా ఈ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఎనర్జీస్ కార్డ్. లాస్ట్ వన్ 10th-1 ఎనర్జీస్ కార్డ్. అంటే ఈ 10వ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ మీ నుండి దూరం అయిపోయి ఇక ఈ బంధం వద్దు అనుకున్న వారే మళ్ళీ మీతో లైఫ్ కావాలని ప్రపోజల్ అయితే ఇవ్వబోతున్నారండి. ఇక్కడ మీది డివోర్స్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మీ పర్సన్లో మార్పు అయితే కనిపిస్తుందండి. డివోర్స్ ఇచ్చే ఉద్దేశం అయితే ఈ ప్రజెంట్ అయితే ఆలోచన అయితే లేదు. ఏదో కోపంతో అన్న మాటలు అయితే ఉండొచ్చు, కానీ మిమ్మల్ని దూరం చేసుకుంటే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందో ఊహించుకోవడం కానీ, ఎవరి లైఫో చూసి భయపడడం కానీ జరిగింది. ఇప్పుడు మళ్ళీ వారు కాంప్రమైజ్ అయ్యి మీరు కోరుకున్నట్టు వారు మార్పు వచ్చి మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది. ఇవ్వండి ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఎవరి మనసులో ప్రశ్నలకు సరైన సమాధానాలు వచ్చాయో వారికి ఈ ఎనర్జీస్ కార్డ్స్ అన్నవి వర్క్ అవుతాయి. నెక్స్ట్ రీడింగ్ ఏంటి అంటే అసలు మీ పర్సన్ మీతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు, వారి లైఫ్లో అసలు ఏ సిచ్యువేషన్స్కి మీకు ఇచ్చే ప్రపోజల్ ఎలా ఉండబోతున్నాయి, వారి మనసులో మాట ఏం చెప్పాలనుకుంటున్నారు, వీటికి సంబంధించి అయితే రీడింగ్ అయితే ఉండబోతుంది. నెక్స్ట్ ఇవి సఫల్స్ అవుతున్నాయండి ఎనర్జీస్ కార్డ్. వీటిలో నేను 10 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీయడం అయితే జరుగుతుంది. 10 ఎందుకు అంటే 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో వారి లైఫ్లో అసలు ఏ సిచ్యువేషన్స్కి మీ గురించి ఏమనుకుంటున్నారు, అలానే ఇంకో 4 ఎనర్జీస్ కార్డ్స్ ఏమో సిచ్యువేషన్స్ సంబంధించి ఎమోషన్స్, ఫీలింగ్స్, ప్రపోజల్స్ ఇవి ఉంటాయి. అండ్ మధ్యన 2 ఎనర్జీస్ కార్డ్స్ ఉంటాయండి. అవి ఏంటంటే పర్సన్ ఏ నిర్ణయంలో ఉంటున్నారో దానికి జరగబోయే సిచ్యువేషన్ అనమాట. ఇక్కడ మొత్తం 10 ఎనర్జీస్ కార్డ్స్. వీటిలో నేను తీయబోయే మొదటి ఎనర్జీస్ కార్డ్ వచ్చేసి అసలు మీ పర్సన్ మీతో మాట్లాడే ఆలోచన ఎందుకు వచ్చింది, వారి లైఫ్లో అసలు ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, మీ గురించి అసలు పాజిటివ్గా ఉంటున్నారా, నెగిటివ్గా ఆలోచిస్తున్నారా అంటే ఈ కార్డ్ ఎనర్జీస్ ఇచ్చే సమాధానం. మీ విషయంలో అసలు పాస్ట్లో మీరు అసలు ఇష్టం లేదండి, ప్రజెంట్ ఎందుకో ఒక రీజన్ వారికి తెలిసింది ఎందుకు ఇష్టపడుతున్నారు.
క్లారిఫికేషన్ ఏంటంటే మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది. ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి అంటే మీ మీద ఎవరో ఇష్టం లేని వారు ఏదో చెప్పారని మిమ్మల్ని దూరం చేసుకోవడం, మిమ్మల్ని అపార్థం చేసుకోవడం, మీతో మాట్లాడడం ఇష్టం లేకుండా ఉండటం ఇవైతే జరిగింది పాస్ట్‌లో. ప్రెజెంట్‌లో అయితే మీ మీ గురించి మంచిగా చెప్పేవారు ఉంటారండి. ఆ మంచితనం ఏంటి అని ఏదో తెలుసుకోవడం అయితే జరిగింది. ఇక్కడ మీ పర్సన్ మనసులో మీ గురించి చాలా హ్యాపీ ఫీల్ అవ్వడమే కాదండి, ఒక స్టార్‌లా ఫీల్ అవుతున్నారు. ప్రతి విషయం అసలు మీరు పాస్ట్‌లో ఎలా ఉండేవారు? ఎలా ప్రవర్తించేవారు? మీ లైఫ్ స్టైల్ ఏంటి? ప్రతీదీ ఎవరో చెప్పడం వల్ల మీ పర్సన్ ఇప్పుడు వరకు తెలుస్తుంది. మీ ప్రతి విషయాలు మీ పర్సన్ వరకు చేరుతున్నాయండి. మీ పర్సన్ పక్కనున్న వారు మీ గురించి చెడ్డగా చెప్పడం, వారు మీ నుండి దూరం అవ్వడం అయితే జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ ఫోన్‌లో సంభాషణల వల్ల మీ పర్సన్‌కి మీ గురించి ఎవరో మంచిగా చెప్తున్నారు. దీనివల్ల మీ గురించి చాలా ఇష్టపడుతున్నారు. సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ సిట్యుయేషన్ వచ్చి మీ గురించి ఏదో నిజమైతే తెలుసుకున్నారండి. మీ పర్సన్ ఆలోచన ఏంటి అంటే ఇక్కడ కొంతమందిని దూరం చెయ్యాలి, కొంతమందికి దూరంగా ఉండాలనే ఆలోచన రావడం అయితే జరిగింది. మీ విషయంలో తెలుసుకుంది ఏంటి? మీరు చాలా జెన్యూన్‌గా ఉంటారు. మీకు మీలా ఉంటారు. ఇక్కడ కొన్ని విషయంలో మీరు వారికి కోపం తెప్పించేలా ఉన్నా సరే, మీరెప్పుడూ ఒకలానే ఉంటారండి. ఒక్కొక్క సిట్యుయేషన్‌లో ఒకలా మారు. కోపం వస్తే మీరు సరైన సమాధానం ఇస్తారు. మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడే తత్వం కాదని మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు. మీరంటే పడినవారు మీ గురించి చెడ్డగా చెప్పినా సరే, మీ నిజాయితీ ఏంటో వారికిప్పుడు అర్థమైంది. మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే మీరు చాలా డీసెంట్ అని మీ పర్సన్ అయితే మీ గురించి ఇలా అనుకుంటున్నారండి. దీనికి క్లారిఫికేషన్ ఏంటంటే మీ పర్సన్‌కి చాలా క్లారిటీ రావడం అయితే జరిగింది. ఇక్కడ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారు. మేబీ మీకు ఫోన్ గానీ, మెసేజ్ గానీ రావచ్చండి. కొంతమంది చెప్పుడు మాటల వల్ల మీరు మంచివారు కాదని అని మైండ్‌లో పెట్టుకోవడం వల్లే మిమ్మల్ని దూరం చేసుకోవడం, దూరంగా ఉండటం అయితే జరిగింది. ఎప్పుడైతే మీ గురించి నిజమైతే తెలుసుకున్నారో వారికి ఒక క్లారిటీ రావడం అయితే జరిగింది. ఇప్పుడు మీతో మాట్లాడాలని ఆశ ఉంది, ఇష్టం ఉంది. చాలా ఇష్టపడుతున్నారండి. ఎందుకంటే మీరు ఒక్కొక్క పరిస్థితికి ఒక్కొక్కలా మారు. ఒక నికరమైన మైండు, నికరమైన మాటలు మీ దగ్గరే ఉంటాయని మీ పర్సన్ అయితే అనుకున్నారు. నెక్స్ట్ ఎనర్జీస్ కార్డ్. ఇక్కడ మీ పర్సన్ వచ్చి స్టక్ అయిపోయారండి. కొంతమంది నుండి రిలీజ్ అయిపోవాలనుకుంటున్నారు. అండ్ మీ గురించి కూడా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. వారు ఒక సమయం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మీతో సందర్భాన్ని బట్టి మాట్లాడాలని చూస్తున్నారు. ఏదైనా అకేషన్ అయితే ఉండొచ్చండి. మేబీ మీ బర్త్‌డే కావచ్చు, లేదంటే మీ పెళ్లి రోజు కావచ్చు, లేదంటే ఏదైనా ఈవెంట్ మీరు కలిసే శుభకార్యాలు ఉండవచ్చు. అలాంటి సిట్యుయేషన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. మీ పర్సన్ కొన్ని సిట్యుయేషన్‌లో స్టక్ అయిపోయారు అంటే మీ గురించి ఆలోచిస్తున్నారండి. అండ్ దీనికి క్లారిఫికేషన్ ఏంటి అంటే మీ పర్సన్ ఒకటే అనుకుంటున్నారు. మిమ్మల్ని మోసం చేశారనే అనుకున్నారు. ఇప్పుడు అనుకుంటున్నారు. అసలు ఎవరో చెప్పిన మాటలకి మీరు మోసపూరితమైన వారు అనుకున్నారు కానీ ఆ మాటలు నిజం కాదని వారికి ఎప్పుడైతే తెలిసిందో ఇప్పుడు ఎవరైతే మీ గురించి చెప్పారో వారి గురించి తెలుసుకోవడం అయితే జరిగింది, జరగబోతుంది. ఇక్కడ రహస్య చర్చలు అయితే జరుగుతున్నాయండి. వారి వెనకాలే ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వారి వెనకాలే బ్యాక్‌గ్రౌండ్ వర్క్ అయితే చేస్తున్నారు మీ పర్సన్. మీ విషయంలో వారు అబద్ధం చేసుకున్నారని, ఇప్పుడు మోసానికి మోసం. మీ పర్సన్ ఎవరైతే మోసం చేశారో వారికి సరైన సమాధానం చెప్పాలని ఈ ప్రయత్నాలు ఉన్నారు. మీ విషయంలో కొంచెం భయపడుతున్నారండి. స్టక్ ఎనర్జీ ఏంటి అంటే మీ మనసులో మీ పర్సన్ ఒక మోసపూరితమైన వారని, మీరు అసలు వారితో మాట్లాడతారా లేదా అన్నట్టు మీ పర్సన్ అయితే కొంచెం స్టక్ ఎనర్జీ అన్నది ఫీల్ అవుతున్నారు. అండ్ ఇది ఈ కార్డ్ ఎనర్జీస్ ఏం సూచిస్తుందంటే మీది డివైన్ బంధం అండి. ఇక్కడ డివైన్ వేలోనే అంటే ఒక స్పిరిచువల్ వే బంధానికి వాల్యూ అయితే ఇస్తున్నారు. వీరు ఏం ఆలోచిస్తున్నారంటే మీకు ఒక గాడ్ ప్లేస్ ఇచ్చారు. గాడ్ గిఫ్ట్‌లో అయితే ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ మీరు మీటింగ్ స్పాట్ ఏంటంటే ఎవరి పెళ్ళిలో అయినా కలవచ్చు. లేదంటే ఏ టెంపుల్‌లో అయినా మీ పర్సన్ మీరు చూడవచ్చు. మీ పర్సన్ మిమ్మల్ని అయితే చూడవచ్చండి. ఇలాంటి సిట్యుయేషన్ ఏదో కనిపిస్తుంది.
ఎందుకంటే డివైన్ మీ బంధం కలిపేలా చేయబోతుంది కాబట్టి ఈ సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ వారి విషయంలో అయితే మంచి పాజిటివ్ కార్డ్ అండి ఇది. దైవమే మీ బంధం అయితే కలిసేలా చేసింది. ఇక్కడ ఎనర్జీస్ ఏంటి అంటే క్లారిఫికేషన్. మీ పర్సన్ అసలు మీ నుండి దూరం అవ్వడానికి కారణం కొంతమంది చుట్టూ ఉన్న పర్సన్స్ అండి. వారొక టాక్సిక్ పర్సన్ మీ పర్సన్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయటం, మీ నుండి దూరం చేయడానికి కారణం కూడా వారు ఎవరైనా కావచ్చు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఏదైనా రిలేషన్ అయ్యే కావచ్చు. ఇక్కడ డివైన్ వచ్చేసి మీ పర్సన్ లైఫ్లో ఇలాంటి వారిని దూరం చేయడం అయితే జరుగుతుంది, జరగబోతుంది కూడా. మీతో రిలేషన్ బ్రేక్ చేసుకోవాలి అండ్ మీ నుండి దూరం అయిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వారే మళ్ళీ మీతో కాంటాక్ట్ అయితే అవ్వబోతున్నారండి. ఇక్కడ విడిపోయిన వారు మళ్ళీ కలిసే అవకాశం ఉంది, కలుసుకోబోతున్నారని కూడా ఈ కార్డ్ ఎనర్జీస్ అనేది సూచిస్తుంది. నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అండి, కాంటాక్ట్ అయితే వస్తుంది. ఈ కార్డ్ ఎనర్జీస్ ఇదేంటంటే మీ పర్సన్ ఉద్దేశం మీ విషయంలో వారు మేనిఫెస్ట్ చేస్తున్నారన్నమాట. మీతో లైఫ్ కావాలి, అసలు మీరు వారితో ఉంటే లైఫ్ ఎలా ఉంటుంది, వారి విషయంలో మీరు ఎలా ప్రవర్తించారు, మీరే వారికి రైట్ పర్సన్ అని మీ పర్సన్ అయితే చాలా పాజిటివ్గా అనుకుంటున్నారు. జరిగే సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ కర్మ సిచ్యువేషన్స్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఒక పాజిటివ్ కర్మ అన్నది స్టార్ట్ అవుతుందండి. ఈ పాజిటివ్ కర్మ అన్నది మీతోనే మొదలవుతుంది. మీ బంధంలో ఉన్న మీ పర్సన్కి మీకు ఒక రుణబంధం ఉందండి. ఇక్కడ గత జన్మ నుండి ఉన్న బంధం అని కూడా చెప్పవచ్చు. మీ నుండి దూరమైన వారు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు. మీ బంధుల్లో ఉన్న కొంతమంది పర్సన్ మీ లైఫ్ నుండి కానీ మీ పర్సన్ లైఫ్ నుండి కానీ దూరం అవ్వబోతున్నారు. అంటే మిమ్మల్ని బాధ పెట్టిన వారు అండ్ మీ పర్సన్ నుండి మిమ్మల్ని దూరం చేసిన వారు అండ్ మీ నుండి మీ పర్సన్ దూరం చేసిన వారు, ఇలాంటి వారైతే మీ బంధంలో నుండి దూరం అయిపోతున్నారండి. అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కావచ్చు అండ్ అలానే మీ పర్సన్లోని నెగిటివ్ ప్రవర్తన కావచ్చు. ఏదైనా సరే మార్పు అన్నది కనిపిస్తుంది. మీ జీవితంలో ఒక మంచి విషయం అయితే జరగబోతుందండి. మీరంటే ఇష్టపడిన వారు మీ నుండి దూరం అయిపోయి మిమ్మల్ని బాధ పెట్టిన వారు, ఇలాంటి వారే మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చి ఇచ్చే ప్రపోజల్ మళ్ళీ మీతో రియూనియన్ కావాలని మీరు లవర్స్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవడం అయితే జరుగుతుందండి. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే మీ బంధంలో ఉన్నవారు అంటే మిమ్మల్ని బాధ పెట్టిన వారు కానీ మీ నుండి దూరం చేసే ఒక రిలేషన్ కానీ ఇదంతా ముగిసిపోతుందన్నమాట. ఇక్కడ నుండి మీ లైఫ్ అనేది కొత్తగా ప్రారంభం అవ్వబోతుంది. మీ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. మేబీ ఇది జరిగేది 8 hours కావచ్చు కొంతమందికి అండి, అందరికీ కాదు. కొంతమందికి అయితే ఈ 45 days లోపు మాత్రం వైఫ్ అండ్ హస్బెండ్ వారు కలిసే అవకాశం ఉంది. అకేషన్స్ అయ్యో కనిపిస్తున్నాయండి. ఈ సందర్భంలోనే ఈ బంధం అనేది కలవబోతుంది. అండ్ నెక్స్ట్ లవర్స్ వచ్చేసి కొన్ని విషయాల వల్ల మీ పర్సన్ వారంతట వారే మాట్లాడడం అయితే జరుగుతుంది. అది రీజన్ కూడా చెప్పలేమండి. లవర్స్ విషయంలో కొంచెం టైం పడుతుంది, కానీ వైఫ్ అండ్ హస్బెండ్ వారి విషయంలో మాత్రం త్వరలో మీరు మీ పార్ట్నర్ కలుసుకోబోతున్నారు. మీ బంధంలో ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టిన వారు కానీ మిమ్మల్ని దూరం చేయాలనుకున్నవారు కానీ వీరి నుండి ఎటువంటి ప్రాబ్లం అయితే మీకైతే ఉండదు. ఇవ్వండి ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్ బట్టి మీకు రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది. ఈ రీడింగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్తో వీడియో అయితే ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.